రిస్క్లో ఉన్న స్థానాన్ని గెలిపించడం. నా వరకు వస్తే రామచంద్రపురం బ్రహ్మాండమైనటువంటి సర్వేలు ఉన్నాయి, హయ్యెస్ట్ సర్వేలు రాష్ట్రంలో. కానీ రాజమండ్రి రూరల్ గెలవాలి అనుకున్నప్పుడు చూడండి, ఏదో గట్టిగా పనిచేసినటువంటి అధికారిని ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలకు వేస్తూ ఉంటారు సాధారణంగా, ఐఏఎస్లో కొత్తగా వచ్చేవాడు. అలాగా వేణు అక్కడ సమర్థుడు అంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాడు, అక్కడ ప్రజల్ని మెప్పించగలడు. నెమ్మదిగా చెప్పాను నేను, సిట్టింగులు ఎందుకు మారుస్తున్నారు? సిట్టింగులు మారుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వారు లేరని కాదు, పోటీ చేయటమే రాజకీయం కాదు. రాజకీయాలు అనేక పదవులు వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉన్నట్లయితే సిట్టింగ్కి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది కూడా వారు వివరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు, లేదా వీరి పెర్ఫార్మెన్స్ని వారికి నచ్చకపోవచ్చు. వీరు పెర్ఫార్మ్ చేయలేదు నేను అన్న. ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా మరింత సేవలు చేయడానికి, అంటే ఈ పార్టీ అవసరం గుర్తించారు ఆయన. ఈ పార్టీ ఎవరికి అవసరం? పేద ప్రజలకు అవసరం. ఈ పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా పేద ప్రజలకు సహాయం చేసిన వాడు అవుతాడు. అందులో ముద్రగడ గారు కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను.